నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. ఇచ్చిన పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ ఎట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ, పదండి బార్కా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందో నీకు తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా? అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఇదే మనకి కరెక్ట్ క్యాండిడేట్. నా పెట్టే ఏమండి, ఏమండి నా పెట్టి ఏమండి. ఏముంది పెట్టిలో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపు కొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా నా పెట్టి? మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్? మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, 100 రూపాయలు. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరి చేతికి అసలు లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. ఇంగ్లీష్ రాదు కదా? తెలుగు కూడా రాదు మీకు? అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయివయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు 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 ఉంటారు, జాగ్రత్త. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారు. ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. మరి బాబోయ్, చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు,
కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో చూసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా సుప్రా. అది మనోడు మనోడు అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని అయితే కదా నువ్వు. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి అదే ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇంద్రానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నింగ్పల్ల, ఎక్కడ? ఎక్కడంటే సరే, తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమం లోనా, కేరా ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్. నిన్నద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చా, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వావు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్. వీడొచ్చి బండబూతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్. తెలుగు వన్